సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో తర్వాత శ్లోకం విక్షరః. ఇది 40వ శ్లోకం. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవాన్ అమితాసనః. ఇది శ్లోకం. విక్షరః అనేటువంటి నామము క్షరము అంటే నాశనం, విక్షరః అంటే నాశము లేనటువంటి వాడు. కాబట్టి విక్షరః విగతః క్షరో నాశో యస్యాసౌ విక్షరః అంటుంది. వినశ్యస్య వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి అని భగవద్గీతలో చెప్తాడు. నాశనము లేకుండా ఉండేటువంటి స్వరూపముగా నన్ను ఎవరు గమనిస్తారో వాళ్ళు నా తత్వాన్ని అర్థం చేసుకున్నారు అని అర్థం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటాం. క్షరము అంటే నాశనం అని చెప్పుకున్నాం కదా, విక్షరహాలో వి అని. అక్షరము అంటే కూడా నాశం లేనటువంటి స్వరూపం. ఓంకారము నాశము లేనటువంటి స్వరూపము కనుక ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నది అందుకు. కాబట్టి నాశం లేనటువంటి స్వరూపము. నజాగితే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరః అని భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది. శరీరం నాశనం అవుతుంది కానీ ఆత్మకు నాశనం లేదు కనుక అలా నాశం లేనటువంటి తత్వముగా నన్ను గ్రహించవయ్యా అన్నారు. అందుకని విక్షరః. బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నది అందుకు. పరబ్రహ్మము సత్యముగా నాశము లేనటువంటి స్వరూపము ఎప్పటికీ ఉంటుంది కనుక నాశం లేనటువంటి స్వరూపము కనుక బ్రహ్మసత్యము. ఈ జగత్తంతా కూడా నాశనం ఉన్నటువంటిది కాబట్టి జగత్తు అంటే గచ్చతే జాగతే. ఇది జగత్ పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది. ఇవాళ ఉన్నది 50 ఏళ్ల తర్వాత ఉండదు, కొన్ని 100 ఏళ్ల తర్వాత ఉండవు, కొన్ని 150 ఏళ్ల తర్వాత ఉండవు, కొన్ని 200 సంవత్సరాల తర్వాత ఉండవు. కారే రాజులు రాజ్యములు గలగరే వారేరి భూమిపై పేరైనను గలదే అని రాజ్యాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ మార్పు జరిగేవే కాబట్టి మారకుండా ఉన్నది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. అందుకని విక్షర స్వరూపం పరమాత్మది. రోహితః స్వచ్ఛందతయా రోహితాం మూర్తిం మత్స్య విశేషమూర్తిం వావహన్ రోహితః అంటున్నారు. రోహిత అంటే ఎర్రని వర్ణము, నిజానికి రెడ్ కలర్. ఎర్రని వర్ణం కలిగినటువంటి వాడు రోహితః. మత్స్యావతారంలో రోహిత అనే ఎర్రటి వర్ణం కలిగినటువంటి చేపగా ఆయన అవతరించి సోమకుడు అనేటువంటి రాక్షసుడిని చంపి 4 వేదాలు రక్షించి ధర్మాన్ని నిలబెట్టాడు కనుక రోహితః. సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి కిరణాలలో కూడా మనం విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఆ రోహిత వర్ణమైనటువంటి కిరణాలు కూడా ప్రసరింపబడుతున్నాయి సూర్యుడి దగ్గర నుంచి కూడా. ఆ రోహిత వర్ణపు కిరణాల యొక్క శక్తి, వాటి ఫ్రీక్వెన్సీ, వాటి ఎనర్జీ, వాటి వల్ల జీవాలు నిలబడేటువంటి జీవశక్తి భూమండలం మీద, విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి భూమండలం మీద సమస్త జీవరాశిలో ఉన్నటువంటి జీవకోటికి కావలసినటువంటి ఎనర్జీని ఆ ఎర్రటి కిరణాల ద్వారా అందిస్తూ ఉన్నారు కనుక రోహితః అన్నారు. తర్వాత మార్గః. మార్గః అంటే ముక్తిని కోరేటువంటి వారికి, వారితో వెతకబడేటువంటి వారు, వారికి మార్గదర్శి అనుకోండి. దారి, వాళ్ళకు దారి. అది ముముక్షువః తం దేవం మార్గయంతీతి మార్గః పరమానందో ఏన ప్రాప్యతే సమార్గ ఇతివ. పరమానందము కొరకు చూసేటువంటి వారికి వెతుక్కోవలసినటువంటి మార్గము అంటే ముక్తిని కోరేటువంటి వాళ్ళకి మార్గము అని అర్థం.
మనకి పరమాత్మను చేరుకోవడానికి జ్ఞాన మార్గము, భక్తి మార్గము, ధ్యాన మార్గము, కర్మ మార్గము, ఇన్ని మార్గాలు చెప్పారు. కానీ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. కనుక మార్గము, ముక్తిని కోరేటువంటి వారు నడవవలసిన మార్గం ఏమిటి అంటే ఆయన ఉన్నటువంటి, ఆయన చూపించినటువంటి మార్గము. అదే కనుక మార్గ, ఆయన వైపు వెళ్ళడమే ఆ దారే పరమాత్మను చేర్చుకునేటువంటి దారే, పరమానందముగా తీసుకువెడుతుంది కనుక అదే మార్గం, ఇంకా వేరే మార్గం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని ఆయన్ని వేడుకోవటం తప్ప వేరే మార్గము లేదు. కాబట్టి అదొకటే మార్గం కనుక మార్గ. తర్వాత హేతు, ఇది మన తెలుగులో కూడా హేతు అనే శబ్దం ఉంటుంది కనుక తేలిక అర్థం చేసుకోవటం. ఉపాదానం నిమిత్తంచ కారణం స ఏవేతి హేతు అంటుంది శంకర భాష్యం. అంటే నిమిత్తమైనటువంటి వాడు, దానికి కారణమైనటువంటి వాడు, దానికి మూలమైనటువంటి వాడు. ఉపాదానము అంటే కారణం, దానికి మూలం. కాబట్టి జగత్తు సృష్టికి కారణమైనటువంటి వాడు కనుక ఆయనే హేతువు. ఇప్పుడు కుమ్మరి కుండ చేస్తున్నాడు. కుండ చేసిన తర్వాత చక్కగా ఈ కుండ కాదండి నాకు కూజా కావాలన్నాం. అలాగా అండి సరే అంటాడు. మళ్ళీ ఆ కుండనంతా పగలగొట్టి మట్టి చేసేసి దాంట్లో కాస్త నీళ్లు పోసి మళ్ళీ తిప్పి దాన్ని కూజా చేసి ఇస్తున్నారు. ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, నాకు ఒక పాత్ర కావాలన్నారు. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసనయ్య, ఆడించుతున్నాడు బొమ్మలాట నిజం తెలుసుకు మసలాలి మనిషిలాగా అని ఒక పాట ఉంది. దేవుని కోవెలలో దివ్యగా అని, దేవుడి కోవెలలో దివ్య పెట్టిన పేదల గంజి నీళ్ల ముంతగా, పాలకు ధారగా, మధువుకు పాత్రగా, రూపం ఏదైనా మన్నొకటేగా అని ఆ పాట అలా వెళుతూ ఉంటుంది. అంటే రూపం ఏదైనా కానీ మూలం ఏమిటి? ఆ మట్టే. ఇప్పుడు బంగారం తీసుకున్నాం, బంగారంతో ఒక ఉంగరం చేయించుకోవచ్చు, ఒక గొలుసు చేయించుకోవచ్చు, ఒక వడ్డాణం చేయించుకోవచ్చు, ఒక వంకెల పట్టి చేయించుకోవచ్చు, ఇంకా ఏవేవో నగలు, ఏ నగ చేయించుకున్నా దాంట్లో మూలం ఏమున్నది అంటే బంగారం ఉన్నది. కాబట్టి ఈ సృష్టికి మూలం ఏమిటి అంటే పరమాత్మ. కాబట్టి దీనికి హేతువైనటువంటి వాడు ఆయనే కనుక హేతు. తాను నిమిత్రమాత్రుడుగా ఉంటూ విశ్వాన్ని మొత్తం సృష్టి చేశాడు కనుక ఆగిన హేతువు. కాబట్టి హేతు. తర్వాత నామం దామోదర. ఇది చాలా ఫేమస్ నేమ్, చాలా సందర్భాల్లో చాలా చోట్ల వాడుతూ ఉంటాం. కేశవనామాల్లో కూడా వస్తుంది. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర అక్కడ వస్తుంది ఈ నామం. చాలామంది పెట్టుకుంటారు కూడా దామోదర్ దాస్. కాబట్టి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి పేరు కూడా. ఆ దామోదర్ అనేటువంటి నామం చాలా పాపులర్ మనకి. దామములు అంటే లోకములు. దామములు ఉదరమునందు కలిగినటువంటి వాడు గనక దామోదర. అంటే లోకాలను ఉదరములో పెట్టుకున్నటువంటి వాడు. అన్నా తమ్ముడు మన్ను తినేను చూడమ్మాగని రామన్న తెలుపగా, అన్నాయని చెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా, చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండములు, ఆ రూపము గనిన యశోదకు తాపము నసిగించి జన్మధన్యతగాంచెన్ అని కృష్ణా ముకుందా మురారి అని ఒక పాట ఉంటుంది. దాంట్లో చెప్పినటువంటి మాట ఇది. యశోదాదేవి చెవినులము కానీ మన్ను తింటున్నాడు కృష్ణుడు అని బలరాముడు చెప్పగానే ఇవన్నీ కృష్ణ లీలల్లో భాగంగా ఆయన ఆమెకు చూపించాడు. నోరు తెరవమన్నది ఆవిడ. తెరవగానే లోపల
14 భువన భాండములు ఉన్నాయి కాబట్టి దామోదర. వ్యాసవచనం ఏమంటుందో చూద్దాం ఒకసారి. దామాని లోకనామాని తాని యశోదరాంతరే తేన దామోదరో దేవ శ్రీధర శ్రీ సమాశ్రిత అని. అంటే లోకములకు దామములని పేరు కాబట్టి, అటువంటి దామములను లోపల ఉదరంలో ధరించినటువంటి వారు కాబట్టి మీకు దామోదర అని పేరు వచ్చింది అని వ్యాసవచనం. దమము అంటే ఇంకొక వ్యాఖ్యానంలో దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియాలను జయించి ఆయన్ని పొందాలి అంటే ఇంద్రియాలను జయిస్తే కానీ ఆయన్ని పొందలేం. కాబట్టి దామోదర. యశోదాదేవి దామము అంటే తాడు అని ఇంకొక నామం కూడా అర్థం కూడా ఉంది. ఆ తాటితో కట్టేద్దామని చూసింది ఆయనకి కడుపుకి, చిన్ని కృష్ణుడికి. ఆవిడ ఒక తాడు తీసుకొచ్చి గబగబా తాడు చెట్టుకి కట్టి ఆయన కట్టేసింది. కడదామని చూస్తోంది, 2 అంగుళాలు తక్కువ అయిందట. ఇంకో తాడు తీసుకొచ్చింది, ఆ తాడు కట్టింది. మళ్ళీ ఆ తాడులో 2 అంగుళాలు తక్కువైంది. అరే ఇదేమిటి ఆశ్చర్యంగా ఉందని మళ్ళీ ఇంకో తాడు పట్టుకొచ్చింది, మళ్ళీ కట్టింది. దాంట్లో 2 అంగుళాలు తక్కువైంది. విశ్వమంతా ఉదరంగా కలిగినటువంటి వాడికి ఎన్ని తాళ్ళు తెస్తే కట్టగలరండి? కానీ ఆయనే కరుణించి చివరికి ఆయన కట్టుబడతారు. దానికి కట్టుబడి, అందుకనే పోతన గారు భాగవతంలో చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాదియోగ చిప్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు. రోలు కట్టేస్తుంది అమ్మవారు యశోదాదేవి. చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిల్లో చిక్కరు ఆయన. సనకాదులైన మహాయోగులలో హృదయాలలో కూడా చిక్కరు. చిక్కడు శృతిలతి కావలి. శృతులకు ఆవలి అంటే శృతులు దాటిన తర్వాత ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఉపనిషత్తులు అంటారు వాటిని. శృతి స్థిర పక్షస్వనిష్ఠీయతాం అని శృతులకు స్థిరములేమిటి అంటే విశేషమైనటువంటిది ఏంటి అంటే ఉపనిషత్తులు. అందుకని ఉపనిషత్తుల వల్ల కూడా దొరకడు ఆయన. అటువంటి స్వామి అవలీలగా తల్లి యశోదాదేవికి చిక్కారు. అది ఆయన లీల అంటారు. అది అప్పుడు భాగవతంలోనే మళ్ళీ ఇంకో 2-3 పద్యాలు ఇక్కడ విశేషంగా చెప్పారు. జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ సంవిధానుల చేతన్ భూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలెన్ అన్నాడు. ఆవిడ యొక్క భక్తికి తగ్గి చిక్కారు తప్ప జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ సంవిధానులచే వీళ్ళెవరికి కూడా ఆయన చిక్కడం లేదు. అటువంటి వాడు యశోదాదేవికి చిక్కారు. ఎందుకంటే భక్తికి చిక్కారు. మణిగ్రీవుడు నలకోబరుడు అనేటువంటి 2 గంధర్వులు, వాళ్ళకి నారదుని శాపం. ఆ శాప విమోచనం ఆ సందర్భంలో జరగాలి గనక ఆ 2 మద్ది చెట్లు అక్కడ ఉంటాయి. ఆవిడ ఆ రోలుకి కడితే తప్ప ఈయన పాక్కుంటూ అట్లా వెళ్ళి ఆ 2 మద్ది చెట్లని పడేయలేరు గనక, ఈయన స్పర్శ తగిలితే కనుక కానీ వాళ్ళకి శాప విమోచనం కాదు గనక, ఆ భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞాని ఈయనే గనక, ఈయనకు ఆ విషయం తెలుసు గనక ఆ లీల నడిపించి ఆ లీల ద్వారా తన్ను తాను కట్టుకున్నట్టుగా భ్రమింపజేసి అందరినీ అలా వెళ్ళి ఆ 2 చెట్లని కూల్చి ఆ యొక్క గంధర్వులకు మణిగ్రీవుడు నలకోబరుడు అనేటువంటి వారికి శాప విమోచనం కలిగించి మద్ది చెట్లు పడిపోతే కృష్ణుడే వైపోయాడో అని బాగా వర్ణిస్తారు పోతన గారు భాగవతంలో. ఈ ఘట్టాన్ని తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో కూడా చక్కగా వర్ణిస్తారు. కాబట్టి దామోదర ఇంకొక వ్యాఖ్యానం కూడా చేశారు. తమ ధర్మములు తప్పకుండా ఎవరైతే ధర్మానుష్ఠానము చేస్తూ ఉంటారో, ధర్మాచరణ యందు అనురక్తి కలిగి ఉంటారో, ధర్మాచరణ యందు ఆసక్తితో ఉంటారో, ధర్మము తెలుసుకొని పాటిస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో, వారి యొక్క బంధములను విముక్తి చేసేటువంటి వాడు కనుక దామోదర అన్నారు. దామోదర నామం యొక్క విశేషం ఇన్ని చెప్పారు దీంట్లో. తమ ధర్మము తప్పక సములైనను నమ్మి తిరుగు సభ్యులకున్
బంధము నన్ను చూడ విరియును, కమలాప్తుడు వడము విరియు ఘనతమును అని భాగవతంలో పద్యం ఇది.